తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ద్వాదశ రాశులలో భాగంగా 16 జూన్ నుంచి 30 జూన్ వరకు మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క మకర రాశి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం వల్ల మంచి సంతోషముతో ఆనందంతో కాలం వెళ్లదీస్తారు. ముఖ్యంగా విలువైనటువంటి గృహోపకరణాల వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. వాహన మార్పులు జరిగే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటారు. సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు. స్త్రీ సౌఖ్యము కూడా కలుగుతుంది. నూతన స్త్రీలు వ్యక్తులు పరిచయం అవుతారని చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఈ యొక్క శుక్రగ్రహ సంచారము అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. అలాగే ఈ మకర రాశి వారికి శనిగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మంచి ఫలితాలు పొందుతారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పొందిన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలగచేస్తుందని చెప్పవచ్చు. అన్ని విధాలుగా సహాయ సహకారాలు మీకు కింది స్థాయి వాళ్ళతో, కింది ఉద్యోగస్తులతో మీకు ఉంటాయని చెప్పవచ్చు. రాహుగ్రహ సంచారం కూడా మీకు అనుకూలంగా ఉన్నటువంటి కారణం ప్రధానంగా మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన రాబడి కానీ, లేకపోతే నూతన కార్యాచరణ అనేటువంటిది చేయాలనే సంకల్పం కానీ కలుగుతుంది. చక్కగా మీ యొక్క కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు కుటుంబాన్ని మీకు తగ్గట్టుగా తీర్చిదిద్దుకునే అవకాశాలు కూడా మీకు లభిస్తాయని చెప్పవచ్చు. ఇక రవిగ్రహ సంచార ప్రభావం సంపూర్ణముగా యోగాన్ని కలగజేస్తుంది. అంటే నిరుద్యోగస్తులకి చక్కటి శుభ సమయం అని చెప్పవచ్చు. చక్కగా ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మీరు ఇప్పటికే ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళైతే మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. హోదా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రమోషన్స్ వస్తాయని చెప్పవచ్చు. మీకు ఇష్టమైన చోట బదిలీలు జరిగే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఈ యొక్క బుధుడు కూడా 23వ తారీఖు వరకు కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి కారణం చేత ఎప్పుడో పెట్టినటువంటి పెట్టుబడికి సంబంధించినటువంటి రిటర్న్స్ని మీరు పొందుతారు. అకస్మాత్తుగా మీకు ధనాదాయం కూడా లభించే అవకాశం ఉంటుంది. ప్రభుత్వపరమైనటువంటి కాంట్రాక్ట్లో పనిచేసేటువంటి వాళ్ళకి ప్రభుత్వం నుంచి బిల్లులు శాంక్షన్ అవుతాయని చెప్పవచ్చు. అయితే 23 నుంచి గురువు అనుకూలంగా లేడు కాబట్టి భాగస్వాములతో మధ్య విభేదాలు కానీ, వ్యాపారస్తుల భాగస్వాముల మధ్య పొరపచ్చాలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేస్తూ లౌక్యంతో వ్యవహరించండి. ఇక కుజుడు కేతు యొక్క సంచారము అనుకూలంగా లేని కారణం కాబట్టి ముఖ్యంగా ఎక్కువగా విజయాలు వస్తున్నప్పుడు ఎక్కువగా కష్టపడడం, తద్వారా మీ యొక్క శారీరక సౌఖ్యాన్ని చూసుకోలేకపోవడం, తత్కారణం చేత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. తాపముతో అనగా హీట్తో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తలు పాటించండి. కింద పడే అవకాశాలు, దెబ్బలు తగిలే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గురువు అనుకూలంగా లేడు, గుర్తుపెట్టుకోండి. ఈ కారణం అసలే దైవానుగ్రహాన్ని సూచించే గ్రహము, పనులలో అనుకూలతను సూచించే గ్రహం. ఇప్పుడు చెప్పబడినట్టుగా శని, శుక్రుడు, బుధుడు, రవి, అలాగే ఈ సంబంధించినటువంటి రాహువు ఇవన్నీ కూడా అనుకూలంగా ఉన్నా అన్ని కూడాను పనులలో విజయాన్ని సూచించి విజయాన్ని తీసుకురావడానికి దోహదపడితే అంతిమంగా ఫలితాన్ని నిర్దేశించేది అదృష్టము లేదా దైవానుగ్రహం. ఇట్టి గురుడే మీకు అనుకూలంగా లేడు కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నము తరచూ చేస్తూ ఉంటే మీకు తిరుగుండదని విషయం గమనించుకోవాలి. ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయకుండా ఉండడమే మంచిది. మూఢమి కాబట్టి సరిగ్గా మీకు అవకాశము లేదు. ఇక సంతానం సంబంధించినటువంటిది చూసుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క సంతానము అనేటువంటి ప్రయత్నం కూడా ఈ మూఢమిలో చేయకుండా ఉండడమే మేలని గమనించుకోవాలి. ఆల్రెడీ గర్భవతులు అయినప్పుడు జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా ఇప్పుడు మెడికేషన్ లేదా వైద్యుల సలహాలు, సూచనలు తప్పనిసరి గర్భవతులకి అని చెప్పవచ్చు. ఇక విద్యార్థులకైతే మంచి సమయం కోసం వేచి చూడండి. అంటే ప్రధానంగా ఉన్నత విద్య కోసం చేసే వాళ్ళకైతే సమయం కోసం వేచి చూడండి. ప్రాథమిక విద్య డిగ్రీ లెవెల్ వరకు ఉన్న వాళ్ళకైతే సంపూర్ణంగా అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి చక్కటి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లోని వాళ్ళందరూ కూడా ఎంతో ప్రేమ ఆప్యాయతతో మెలుగుతారు. ఇప్పటి వరకు కించపరిచినటువంటి వాళ్ళు మిమ్మల్ని ప్రేమగా చూస్తారు. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కాబట్టి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కాకపోతే ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. మెడ సంబంధించినటువంటి నరాలు, మెడ సంబంధముగా ఆ యొక్క సర్వికల్ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 23వ తారీఖు తర్వాత
శిరోబాధలు పెరుగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఇక డబ్బులు అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా లోటు అనేటువంటిది ఉండదు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి మహిళలకి ఆనందంగా ఉంటుంది. అన్ని విధాలుగా చక్కగా మంచి స్థితిలో ఉంటారని చెప్పవచ్చు. ఇక 16-30 తారీఖు వరకు దినచర్యలలో రోజువారీగా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ యొక్క జూన్ 21వ తారీఖు రోజున అశ్విని నక్షత్రంతో కూడుకున్నటువంటి ఏకాదశి తిథి. ఇంతటి మహత్తరమైనటువంటి పుణ్యతిథి రోజున మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి మరియు మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై మరియు సంపూర్ణ నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలనే ఉద్దేశంతో సంపూర్ణ నవగ్రహ శాంతి అనేటువంటిది మీ గోత్రనామాదులతో జరిపించి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని మీకు అందివ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ప్రధానంగా 16వ తారీఖు రోజున మీరు అనుకున్నటువంటి విధంగా మీ యొక్క దినచర్య ఉంటుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. ధన రాబడి బాగుంటుంది. చక్కగా విందులు వినోదాల్లో స్నేహితులతో పాల్గొంటారని చెప్పవచ్చు. 17-18 తారీఖుల్లో కుటుంబముతో విభేదాలు, కుటుంబ సమస్యలు, వాగ్వివాదాలు పెరుగుతాయి. ధనము కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉండదని చెప్పవచ్చు. ఇక 19-20వ తారీఖుల్లో చూసుకుంటే ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు. సోదర సోదరుని మధ్య ఉన్నటువంటి పొరపచ్చాలు తొలగిపోతాయి. మిత్రులు మీకు అనుకూలంగా మారుతారు. శత్రువులు అనుకూలంగా అవుతారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. రాని బాకీలు వసూలు అవుతాయి. విందులు వినోదాలు సంతోషంగా ఉంటారని చెప్పవచ్చు. ఇక 21-22వ తారీఖుల్లో ప్రధానంగా స్త్రీ సౌఖ్యం ఉన్నప్పటికీ వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. సంతోషంగా ఉండలేరు. 23-24 తారీఖుల్లో సంతానం మూలకంగా ఖర్చులు పెరుగుతాయి. అలాగే మనస్సు ఎటువంటి పని చేయడానికి ఆసక్తిగా ఉండదు. వృధా కాలయాపన జరుగుతుంది. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 25, 26, 27, 28, 29 ఈ 5 రోజులలో మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ధన సముపార్జన ఉంటుంది. ప్రమోషన్స్ లభించే అవకాశము, ఉద్యోగ సంబంధముగా మంచి వార్త వింటారు. లక్ష్మీ ప్రవాహం ఉంటుంది. అలాగే బదిలీలు లేదా ప్రమోషన్స్ జరగడానికి అనుకూలమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. అన్ని విధాలుగా ఖర్చులకు మించినటువంటి ఆదాయం లభించడం, విందులు వినోదాల్లో సంతోషంగా ఉండడం అన్నీ కూడా ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 30వ తారీఖు రోజున మాత్రం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఏదో ఒక సమస్య మిమ్మల్ని బాధ పెడుతుందని చెప్పవచ్చు. ఏతావాత చెప్పొచ్చు ఇదేమిటంటే ఈ యొక్క మకర రాశిలో జన్మించినటువంటి వారు మీకు సమస్యల పరిష్కారం కోసం, దైనందిన జీవితంలో వచ్చే సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కాలభైరవాష్టకము, దత్తాష్టకము రోజుకి 3 సార్లు పఠించండి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా మీరు సమస్యలు ఎదుర్కొన్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.